ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर नित्यकान्ता भजनात्मकत्वा प्रेमैव కార్యం మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి నిత్య జీవితానుభవాన్ని ఉపమానంగా తీసుకొని ఈ సూత్రాన్ని జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధంగా తెలియజేస్తుంది. భేద దృష్టిని వదిలి నిత్యము దాసభక్తితో కానీ కాంతాభక్తికే కానీ భగవంతుని వికృతముగా ప్రేమించవచ్చు. సాధారణంగా అందరూ మేము భగవంతుడిని ప్రేమిస్తున్నామండి అంటారు. స్వామివారి దగ్గర బాబావారి దగ్గర కూడా మొదటి సూత్రం ఏంటి? లవ్ ఆల్ సర్వ్ ఆల్. అంటే అర్థం ఏమిటి అని అడిగారు బాబా. ఇది మీరు అందరూ అనుకుంటున్నారు కదా, వాట్ ఈజ్ లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అంటే ఏమిటంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా సేవతో భక్తితో సేవ చేయండి అని ఒకరంటే, మీకు సేవ చేయడం అని ఒకరు. ఈ రెండు ఏది కరెక్ట్? బాబా గారికి స్వయంగా భక్తితో ప్రేమతో సేవ చేయడం అనేది ఒక అర్థం. బాబా గారిని చూడడానికి వచ్చిన వాళ్ళకి భక్తితో సేవతో ప్రేమతో సేవ చేయడం అనేది మరో అర్థం. ఈ రెంట్లో ఏది కరెక్ట్? బాబా వారు ఏమన్నారంటే భేదభావం విడవడం. ప్రేమ అంటే మొట్టమొదటి పని ఏం చేయాలి? భేదభావాన్ని విడవాలి. అంటే భగవంతుడు వేరే, భక్తులు వేరే. భగవంతుడికి సేవ చేస్తే ఉత్తమం, భక్తులకు సేవ చేస్తే మధ్యమం, నీవు నీ కుటుంబానికి సేవ చేస్తే అధమం అని అనుకోవడం వలన ఏం చేస్తున్నావు? ఎప్పుడూ ఇల్లు సంసారం కుటుంబం ఈ గోలే కదండి, హాయిగా మీ దగ్గరకు వచ్చే 10 రోజుల పాటు ప్రశాంత నిలయంలో ఉండి మీకు సేవ చేసుకుంటాం అన్నారు. సరే, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది?
ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సేవ చేయమన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీరేమనుకుని వచ్చారు? డైరెక్ట్గా బాబా గారికి సేవ చేద్దామని వచ్చారు అనుకున్నా. మరి మీరందరూ నాకు డైరెక్ట్గా సేవ చేయగలుగుతారా? 10,000 మంది సేవాదారులు ఉంటే అందరూ బాబా గారికి సేవ చేద్దామంటే ఎవరికి ప్రయోజనం? అక్కడ నాకెవరితో పని లేదు. అందుకని అందరూ నాకు సేవ చేస్తారంటే నేనేం చెప్పాను? నేనే మీకు సేవ చేస్తున్నాను తప్ప మీరు నాకు సేవ చేసే పరిస్థితి లేదు. అసలు నాకు ఎవరి సేవలు అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్. దానికి ఒక గుర్తుందండి. స్వామివారి బట్టలు స్వామివారే ఉతుక్కునేవారు. బాబావారి బట్టలు ఎవరో ఉతికేవారు కాదు, ఆయనే ఉతికి ఆరేసుకునేవారు. అది అర్థమైందండి. మీరెవరు నా బట్టలు కూడా ఉతకక్కర్లేదు. ఆయన ప్లేట్ ఆయనే కడుక్కునేవారు. ఎంత తింటారు? 2 చెంచాలు. దాని ప్లేట్ కడగడం పెద్ద విషయం. సో కాబట్టి ఆయన వెరీ సింపుల్. కానీ చూడడానికి ఎలా కనబడుతున్నారు? స్వామివారు. కాబట్టి నీ సేవలు నాకెందుకు? నాకేం అవసరం లేదు. మరి ఇప్పుడు ఈ 10,000 మంది ఎవరికి సేవ చేసినారు? ఎవరికి వాళ్ళు ఏం చెప్పుకున్నారు? ఇంటికి వెళ్ళి బాబాగారి సేవకి వెళ్ళి వచ్చాడు. బాబాగారి సేవ ఊరిని బాబాగారి సేవ ఎప్పుడవుతుంది? భేదభావం విడిస్తే. భేదభావం విడిపించడం కోసమని ఈ సేవాదారులు, ఈ సేవలు, వ్యవహారం కూడా, ఈ సేవాయోగం అంతా దేనికోసం? ఆ భేదభావాన్ని నుంచి విడిపించడానికి. అంటే భేదభావం అనే లక్షణం మనలో గనక పోకపోతే మీరు ప్రేమ అనే అనుభవాన్ని పొందలేరు. కానీ మీ నిత్య జీవితానుభవంలో మీరు ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నారు. ఆ యజమాని దగ్గర పనిచేసేటప్పుడు మీరెవరు? సేవకుడా దాసుడా? సేవకుడా దాసుడా? సేవకుడు అంటామే కానీ దాసుడు అంటే ఒప్పుకుంటామా? దాసత్వం అనే లక్షణాన్ని ఒప్పుకోం. ఎందుకని? బాసే, సేవకుడు సేవకుడే. నా ఐడెంటిటీ నేను వదిలిపెట్టాను, ఆయన ఐడెంటిటీ ఆయన వదిలిపెట్టాను. ఆయనకి ఎన్ని రూల్సో నాకు అన్ని రూల్స్, ఆయనకి అన్ని చట్టాలో నాకు అన్ని చట్టాలు, ఆయన డ్యూటీలేనో నా డ్యూటీలేనో. ఇలా అనేక భేదభావాలు మన మధ్య వ్యవహారంలో కనబడుతున్నాయా లేదా? అదే దాసుడు అన్నాడండి. అప్పుడేమైపోయింది? చెప్పింది చేయడమే. దాట్స్ ఆల్. ఒకటే మాట. ఉద్యోగంలో పూర్వం చేసేటప్పుడు ఎవరికి ఏమి రాసిచ్చేవాడు? నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, డ్యూటీ చార్ట్ రాసిచ్చి, జాబ్ చార్ట్ రాసిచ్చి, ఇవన్నీ ఏముండేవి. చెప్పింది చేయడమే అంతే. ఏ రోజు ఏ పూట ఏ గంటకి ఏం చెప్తే అది చేయడమే అంతే. అలాంటి ఉద్యోగాలు లేవా? ఎస్, వై నాట్? మరి అక్కడ ఎవరు వాళ్ళు? దాసుడు. ఇప్పుడు భేదభావం ఉందే? అక్కడ కూడా ఉంది. యజమాని, దాసుడు. ఎప్పుడు పోయింది? దాస్య భక్తి వలన పోయింది. అలా దాస్య భక్తితో జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హనుమంతుడు. ఆ దాస్య భక్తికి ప్రమాణం ఎవరంటే హనుమంతుడు. కాబట్టి ఆయన అలా జీవించాడు. నాకు రాముడికి భేదం లేదు. అందుకని హనుమంతుడు ఏం చెప్పాడు? 3 మాటలు చెప్పాడు. రాముడే గురువుగా పెట్టుకుని ఆత్మవిద్య నేర్చుకున్నాడు. రాముడికి శిష్యుడు ఎవరంటే ఒక హనుమంతుడే, ఇంకెవరు లేరు. ఏం చెప్పాడు? సీతారామాంజనేయ సంవాదం అని గ్రంథం చెప్పాడు. ఆ ఉపదేశంలో సాంఖ్యతారక మనస్క విధంతా ఉంటుంది, హంసతత్వం అంతా ఉంటుంది. జీవహంసగా ఎలా జీవిస్తున్నావు, ఈశ్వర హంసగా ఎలా జీవిస్తున్నావు, పరమహంసగా ఎలా జీవించాలి, ఈ ఆత్మవిద్యని హనుమంతుడికి రామచంద్రమూర్తి బోధించాడు. ఒక్కడికే బోధించాడు, ఆ ఒక్కడే తరించాడు. అలాగా ఆయన ఎందుకు ఆయనకే బోధించాడయ్యా అంటే ఆయన దాస్య భక్తికి ముగ్ధుడై బోధించాడు. కాబట్టి ఆ గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి అంటే దాసుడు వలె ఉండాలండి. అప్పుడు మాత్రమే వీలవుతుంది. ఇదే మాట మెహర్ బాబా కూడా అంటాడు. నువ్వు దాసుడు వల్ల లేకపోతే సద్గురు కృప కలగదు. సరే, ఓకే. ఏమిటి దాస్య భక్తిలో ఉన్న గొప్ప ప్రయోజనం అంటే నీకు నాకు భేదం లేదు. ఆ మాట హనుమంతుడు ఎలా చెప్తాడంటే దాసుడికి బుద్ధి 3 స్థాయిలో ఉంటుంది. ఉంటుందా ఉండదా? లేకపోతే ఎలా పనిచేస్తాడు? మరి చెప్పిన పని చేయాలి కదా. చెప్పిన పని చేయాలంటే శరీరాన్ని వాడాలా వద్దా? వాడాలి. దేహబుద్ధ్యాతు తవ దాసోహం. ఎప్పుడెప్పుడైతే బుద్ధి శరీరం నేనుగా కలిసి బుద్ధి శరీరం కలిసి పనిచేస్తున్నాయో అప్పుడు నేనేమనుకుంటానయ్యా అంటే నేను రామదాసుణ్ణి అని అనుకుంటాను. అప్పుడు నాకేం అహం లేదు, ఉనికి లేదు, నా స్వేచ్ఛ లేదు, నాకేమి నాతో నా ఇష్టం అనడానికి అవకాశం లేదు, నేను నాది అనడానికి దాసుడికి అవకాశం లేదు. కాబట్టి నాకు అప్పుడు అహంకారం మమకారాలు లేవు. అదేనండి. మనకి బుద్ధి 2వ స్థాయిలో ఎక్కడ ఉంటుంది? దేహబుద్ధి
జీవబుద్ధి. రెండో బుద్ధి ఏంటండి? జీవబుద్ధి. జీవబుద్ధ్యా త్వదంశక. అప్పుడప్పుడు నాకు సుఖ దుఃఖాలు ద్వంద్వాలన్నీ జీవబుద్ధిలో కలుగుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ద్వంద్వానుభవాలు కలిగితే అప్పుడప్పుడల్లా నేను పరమాత్మ యొక్క అంశాను కదా, నేను బ్రహ్మం యొక్క అంశమును కదా అని భావిస్తాను, నేను పరమేశ్వరుడు యొక్క అంశాను కదా అని భావిస్తాను. అప్పుడు ఆ ద్వంద్వాలను నేను అధిగమిస్తాను, ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాను. కాబట్టి ఎప్పుడెప్పుడైతే నీకు ద్వంద్వాలు తోస్తాయి అప్పుడు ఎలా ఉండాలట? నీవు నీ స్వరూపమైన పరమాత్మ అంశాన్ని గుర్తు చేసుకో. అలా గుర్తు చేసుకుంటే ఆ ద్వంద్వాలు నిన్ను బాధించవు, దాని చేత పరిమితించబడవు. జీవబుద్ధ్యా త్వదంశక. సరే, ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటుంది, అంటే బుద్ధి ప్రజ్ఞాస్థితిలో ఆత్మస్థితిలో లయమైపోతుంది. అప్పుడేమైంది? ఆత్మబుద్ధి కలుగుతుంది. మనకు కూడా అయిందే. ఆత్మబుద్ధ్యాత్వమేవా అంటే ఆత్మబుద్ధితో చూస్తే రాముడు ఒకడు, హనుమంతుడు ఒకడు, ఎక్కడున్నారు? లేనే లేదు. గురువు ఒకడు, శిష్యుడు ఎక్కడున్నారు? లేనే లేదు. మనదంతా ఆత్మస్వరూపమే. దాన్నే గురువుగా చూస్తున్నాం, దాన్నే శిష్యుడిగా చూస్తున్నాం, దాన్నే యజమానుగా చూస్తున్నాం, దాన్నే దాసుడిగా చూస్తున్నాం, దాన్నే సర్వత్రా గమనిస్తున్నాం, గుర్తిస్తున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి కనబడే సృష్టి అంతా ఆత్మస్వరూపమే. కనబడే పంచభూతాలు ఆత్మస్వరూపమే. కనబడే సూర్యచంద్రాదులందరూ కూడా ఆత్మస్వరూపమే. కనబడే వేయేల కనబడంది కూడా ఆత్మస్వరూపం. కనబడేదే ఆత్మస్వరూపం కాదయ్యా, కనబడంది కూడా ఆత్మస్వరూపమే. అదేమిటయ్యా అన్నాడు. మనయ్యా పరము అపరము, వ్యక్తము అవ్యక్తము, విద్య అవిద్య, ఇలా ఎన్నైనా జంటలే కదా. ఈ జంటలన్నీ ఒకటి కనబడుతుంది, ఒకటి కనబడలేదు. మానవుడికి తనలో ఉన్న జ్ఞానం గురించి బాగా తెలుసా, అజ్ఞానం గురించి బాగా తెలుసా? ఎవరినైనా అడిగావమ్మా నీకేం తెలుసు అని అడిగితే బాగా చెప్తావా? నీకేం తెలీదో చెప్పండి బాగా చెప్తావా? అదే నీకేం తెలుసో తెలిసినప్పుడు ఏం తెలీదో కూడా తెలియాలి కదా. తెలియదు అన్నది 99% ఉందట, తెలుసు అన్నది 1% ఉందట. అందుకని 1% గురించి చెప్తాడు. కాబట్టి తెలిసిందేమిటి? విద్య. తెలియదేమిటి? అవిద్య. ఎంత ఉంది? 99% ఉంది. మరి ఇప్పుడు అవిద్య గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి? అడుగుతూ పోయానండి నేను. అసలు అడుగుతూ పోతే నువ్వేమంటావు? తెలీదు 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 అంతే. అలా 99 సార్లు చెప్తాడు 100 ప్రశ్నల్లో. ఎక్కడో ఒక ప్రశ్నకి మాత్రం ఇది తెలుసండి అంటాడు. మరి ఇప్పుడు విద్య మాత్రమే ఆత్మస్వరూపం అంటే అప్పుడు నేను 1% ఆత్మస్వరూపం అయిపోతానే, అప్పుడు తప్పు కదా. కాబట్టి తెలిసినదైనను, కనబడేదైనను, కనబడనదైనను, వ్యక్తమైనను అవ్యక్తమైనను, విద్య అయినను అవిద్య, నువ్వు ఎన్నన్నా చెప్పుకోవయ్యా, అదంతా ఆత్మస్వరూపం. ఉన్నదంతయో ఆత్మయే. ఉన్నదన్నా లేదా? అవి ఉందంటే ఆత్మస్వరూపం అంతే. అజ్ఞానం ఉందా లేదా? ఉంది స్వామి, అయితే ఆత్మస్వరూపం. మాయ ఉన్నదా లేదా? నాకున్నట్టే కనబడుతుంది స్వామి, అయితే అది ఆత్మస్వరూపం. మాయ ఆత్మస్వరూపం ఎలా అవుతుందండి? ఛాయ, నువ్వు ఆత్మస్వరూపం అయితే నీ ఛాయ ఆత్మస్వరూపం కదా. సూర్యుడు ఆత్మస్వరూపం అయితే ప్రతిబింబమైన చంద్రుడు ఆత్మస్వరూపం కదా. బ్రహ్మం ఆత్మస్వరూపం అయితే, పరమాత్మ ఆత్మస్వరూపం అయితే వాడి ప్రతిబింబమైన ఈ జీవాత్మ ఆత్మస్వరూపం కదా. ఏది కాదో ఎలా చెప్తావు? చెప్పడం కుదరదు. ఎందుకని? అక్కడ భేదభావం లేదు, ఆ భేద దృష్టి లేదు కాబట్టి ఆత్మనిష్ఠుడికి దేహబుద్ధి అని, జీవబుద్ధి అని, ఆత్మబుద్ధి అనేటటువంటి త్రయం లేదు. ఈ త్రిపుటి దాటిపోవాలట. అప్పుడేమైంది? బుద్ధి ఆత్మయందు లయమైపోయింది. తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని అని ఆత్మబోధలో శంకర్లు చెప్పిన విధిగా ఆత్మజ్ఞానం లభించేసింది. కాబట్టి మానవుడు శతధా ప్రయత్నించి దాస్య భక్తి ద్వారా ఈ భేద బుద్ధిని పోగొట్టుకోవాలి. హనుమంతుడి వల్ల జీవించాలి. స్వామి ఎన్ని 100 సార్లు చెప్పుంటారు, లివ్ లైక్ హనుమాన్. అందుకే ఆ ఎల్వి స్టేడియం మీద హనుమంతుడి బొమ్మ పెట్టు. మనందరికీ ఆదర్శమూర్తి ఎవరయ్యా? సద్గురువు దగ్గర ఎలా ఉండాలయ్యా నువ్వు? రాముడి దగ్గర హనుమంతుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. అప్పుడు ఆయన ఏమి ఇస్తాడండి? ఆలింగనం ఇస్తాడు. రాముడికి ఏమిచ్చాడు? రాముడు ఇంతకీ ఈయనకి ఏమిచ్చాడు? హనుమంతుడు ఎన్నో మహత్కార్యాలు చేసినట్టు మనకి చాలా చోట్ల కనబడుతుంది కదా. అన్ని మహత్కార్యాలు చేసిన హనుమంతుడికి రాముడు ఏమి ఇవ్వాలండి? సాధారణంగా అయోధ్యరాజ్యం ఇచ్చేయాలంటవా? ఏమిస్తే కరెక్ట్ అంటే ఆయన ఏం అడగలేదట.
ఆయన ఏం అడగలేదు కాబట్టి నన్ను నేనే ఇచ్చుకుంటున్నాను హనుమా అని ఆలింగనం చేస్తాను అంతే. అంతకుమించి నేనే ఇవ్వగలను, మ్యాక్సిమం ఇవ్వగలవు, నిన్ను నువ్వు ఇచ్చుకోగలవు. అది ఎలా ఇవ్వగలవు? నిన్ను నువ్వు సమర్పించుకోవడం ద్వారా తప్ప వేరే మార్గం లేదు. సో కాబట్టి సీతాన్వేషణ పూర్తి చేసి, లంకాదహనం పూర్తి చేసి, అనేక మందిని వేసేసి రావణ సంహారం అనే ప్రక్రియ సుగమం చేసినటువంటి మహానుభావుడు, ఈశ్వరాంశ సంభూతుడు, రుద్రాంశ సంభూతుడు, నవమ బ్రహ్మ, వివేకవంతుడు, బహుభాషా కోవిదుడు, అష్టసిద్ధులు కలిగినటువంటి వాడు. ఇన్నని చెప్పడానికి వీలేదు ఆయన క్వాలిటీస్. హనుమకున్న క్వాలిటీస్లో మనకు ఏమైనా ఉన్నాయంటారా? ఒక్క పట్టరావయ్య అంటే పర్వత పట్టుకొచ్చాడు, చూసి రావయ్య అంటే కాల్చి వచ్చాడు, ఒక్క పని చేశాడంటవా? ఆలోచించండి. అంటే భవిష్యత్తు కూడా తెలుసు ఆయనకి, ఏం చేస్తే సదుపయోగం కలుగుతుంది అలా చేశాడే తప్ప చెప్పిన పని తూచా తప్ప చేసుకొచ్చిన వాడు కాదు. కొంతమంది ఏం చేస్తారు, వేమవరం వెళ్ళి రావాలని తల్లిదండ్రి మాట్లాడుకుంటున్నారట రాత్రి. పిల్లవాడిని రేపొద్దున వేమవరం పంపిద్దామని. ఈ పిల్లవాడు ఇంకా నిద్రపోలేదు. ఓహో, నా గురించి ఏదో అనుకుంటున్నారు మా అమ్మ నాన్న, వేమవరం వెళ్ళి రావాలి అని తెలుసుకున్నాడు అంతే. వాళ్ళ తల్లిదండ్రులు లేవకముందు వెళ్ళాడు, వేమవరం వెళ్ళాడు, వచ్చేసాడు. మీరు నేనెంత తెలివైన వాడినో తెలుసా అమ్మ నాన్నని అడిగాట. అదేమిట్రా అంటే, మీరు రాత్రి మాట్లాడుకున్నారు కదా నన్ను వేమవరం పంపించాలని, మీరు లేవకముందే వేమవరం వెళ్ళాను వచ్చేసాను అన్నాడు. అదేమిట్రా, నిన్ను వేమవరం ఎందుకు పంపించాలో ఏం చెయ్యాలో చెప్తే కదా నువ్వు వేమవరం వెళ్ళొచ్చేదంటే. అదంతా నాకు అనవసరం, నువ్వు వేమవరం వెళ్ళి రావాలన్నావు కదా వెళ్ళొచ్చాను. సో తూచా తప్పక చేయడం అంటే ఇది. కానీ దీనివల్ల ఏం ప్రయోజనం లేదే, నెరవేరలేదుగా. సో మనం కూడా ఎక్కడో మన భక్తిని కానీ, జ్ఞానాన్ని కానీ, విచారణని కానీ, జీవితాన్ని కానీ ఈ పుల్లయ్య వ్యామారం సామెతనే వాడుతున్నాం. పూజ చేయమన్నావు కదా చేస్తాను, జపం చేయమన్నావు కదా చేస్తాను, ధ్యానం చేయమన్నావు, ఊరిని అన్యాయం పాడుగాను ఎందుకు ఏమిటి ఏం వివరం తెలుసుకునే పని లేదండి. కూర్చోమన్నావు కదా, నేను అలా రాత్రి మగడ అలాగే కూర్చున్నాను. రే రామ, కూర్చుంటే ఏమిటవుతుందిరా? అదేమిటి మీరేగా చెప్పారు, రోజుకి 12 గంటలు కూర్చోమన్నారు కదా. కృష్ణ వాసుదేవా, స్థితి వస్తే కూర్చుంటావా? కూర్చుంటే స్థితి వస్తుందా? పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందా? జ్ఞానం వస్తే పుస్తకాలు చెప్పగలుగుతావా? చదివి జ్ఞానాన్ని పొందుతానన్నట్టు. చదివి జ్ఞానం ఎంత వస్తుందా బాబు? 1% వస్తుంది, అంతకుమించి రాదు. అదే నువ్వు అనుభవ జ్ఞానాన్ని జోడిస్తే 99% వస్తుంది. కాబట్టి అనుభవ జ్ఞానం సంపాదించమని ఇక్కడ ఉద్దేశం. చాలా మంది చదవమన్నారు కదా అని అన్ని చదివేస్తారండి, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. దాస్య భక్తి, ఈ దాస్య భక్తి చాలా బాగా అర్థం కావాలి. అందుకని మీరు నన్ను గమనిస్తే మీకు తెలుస్తుంది. రాముల వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడేవాళ్ళు 2 ఉంటారు, హనుమంతుడు, లక్ష్మణుడు. వీళ్ళిద్దరే చేతులు కట్టుకుని నిలబడతారు. మిగిలిన వాళ్ళు ఎవరు, వాళ్ళేదో రకరకాల పనులన్నీ చేస్తూ ఉంటారు. అడిగారు రాముల వారిని, ఏమంటే మేము దండాలు పెడుతున్నాం, సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నాం, రకరకాల పొర్లు దండాలు పెడుతున్నాం, ఇంజామర వేస్తున్నాం, లేదా మీకు ధూపదీప నైవేద్యాలు చేస్తున్నాం, వీళ్ళిద్దరు ఏమి చేయరేమిటండి నాకు అర్థం కాదు. స్టాచ్యూలాగా అలా నిలబడతారని చేతులు కట్టుకుని అని అడిగాడు. అంటే ఆయన చెప్పాడు, నా మనసు యందు కదలిక ఎట్లు కలుగుతుందో వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను మనసులో ఏమైనా సంకల్పిస్తే అప్పుడు వాళ్ళు కదిలి ఆ పని చేస్తారు, అంతే తప్ప నేను సంకల్పించకపోతే వాళ్ళు కదలరు. ఇప్పుడు ఎవరు నిజభక్తులు? పరమాత్మ యొక్క సంకల్పాన్ని తెలుసుకుని ఆచరించే భక్తుడు నిజభక్తుడు. మనమేం చేస్తున్నాం? నేను మీకు పంచోపచార పూజలు చేశానండి, నేను మీకు షోడశోపచార పూజలు చేశానండి, నేను మీకు చతుషష్ట్యోపచార పూజలు చేశానండి, హోమాలు చేశానండి, దానాలు చేశానండి, ధర్మాలు చేశానండి, మీ పేరు మీద 1000 మందికి అన్నదానం చేశానండి. ఎవరి పేరు మీద? భగవాన్ బాబా పేరు మీద, అంతేనా? ఇందులో అదేగా చేసేది నారాయణ సేవ. నారాయణ సేవ మేము 1000 మందికి అన్నం పెట్టామండి. ఎవరి పేరు మీద? బాబా గారి పేరు. ఇప్పుడు ఫలితం ఎవరికి వెళ్ళాలి? నీకా ఆయనగా? నీకా ఆయనగా? నీగా. కర్మే లేదు, కర్తే లేదు, నీవే లేవంటుంటే ఫలితం ఎక్కడ ఉంది? కాబట్టి పరమాత్మయ హృదయంలో ఎవరైతే స్థానం సంపాదిస్తారో వాడే దాసుడు అని వాడు చేతులు కట్టుకుని నిలబడతాట. ఎస్ బాస్, మీరేం చెప్తే అది. అందుకని అందరూ దండం పెడుతుంటే నిజమైన భక్తి కలిగిన వాడు, నిజ దాసుడైనటువంటి వాడు చేతులు కట్టుకుని
అవనత శిరస్కుడై పాద పద్మముల యందు దృష్టి నిలిపి ఉంచుతాడు. నేను నన్ను గమనిస్తే హారతి ఇచ్చేటప్పుడు చేతులు కట్టుకొని నిలబడతానండి. వారి పాదముల వైపు చూస్తూ అలా ఉండాలంట. ఎందుకని ఏమో ఆయన ఎప్పుడు ఆర్డర్ ఇస్తారో, ఆయన ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడు పని చేయడమే. అటాక్ అంటే అటాక్ ఇచ్చేయడమే, గో హెడ్ అంటే వెళ్ళిపోవడమే, ఓ స్టేజర్ అంటే అయిపోవడమే. అర్థమైందా? ఇప్పుడు సుందరాకాండంతా లంకా దహనం అయిపోయింది కదా, అది చేసేటప్పుడు హనుమంతుడు ఏకంగా మొత్తం అంతా వేసేయచ్చుగా. అంతమందిని వేసేసిన వాడు రావణ కుంభకర్ణాది మీరు ఇంద్రజిత్ ఈ ముగ్గురేగా ప్రధానం. ఆ ముగ్గురు కూడా వేసేస్తే అక్కడికి రామాయణం అయిపోయింది కదా, ఎందుకే లేదు అంతే. రామాజ్ఞ లేదయ్యా బాబు, దట్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్, నాట్ టు మీ. అప్పటికి సీతాదేవిని అడుగుతాడు, అమ్మా మీరు చెప్పండి, కావాలంటే ఆయన వేసేద్దాం, లేదంటారు మిమ్మల్ని పట్టుకెళ్ళిపోదాం. చిన్నవాడిని అనుకున్నారు, బటన్ వేలంతున్నా అనుకున్నారేమో, ఆ విరాట్ రూపాన్ని చూడమంటాడు. ఆయన చెప్పేవని నమ్మబుద్ధి కాదనమాట ఇవిడికి, నిజంగా నమ్మబుద్ధి కాదనే మనకి చెప్పడానికి. అది అప్పుడు ఆవిడ అంటదనమాట, నీకు నాకు రాకూడదు క్రెడిట్, రామావతార లక్ష్యం ఏమిటి? ధర్మ సంస్థాపన. మరి ఆ క్రెడిట్ ఆయనకు వెళ్ళాలి కానీ ఆ అవతార లక్ష్యం నెరవేరకుండా ఆయన దాసులమైన నీవు నేను ఆ అవతార లక్ష్యానికి అడ్డం వస్తే ఎలాగా అంటు. ఇప్పుడు సీతాదేవుడు ఎవరు? దాసురాలే. చూడండి, అంతేగాని నేను రామపత్రిని, నీకు యజమానిని, నేను పైన, నేను భూజాతను, నేను మహాలక్ష్మిని, నేను నీకంటే పెద్ద ఇత్యాదులేమి అమ్మ అనలేదు. ఏమంది? రాముని దాసులమైన నీవు నేను రామునికి యొక్క అవతార లక్ష్యానికి అడ్డు రావడం ధర్మం కాదు కదా. కాబట్టి హనుమ ప్రశాంతంగా నువ్వు వెళ్ళి కంటిన్ సీతను నన్ను కనుగొన్నానని చెప్పవయ్యా, ఆయనే వస్తాడు, ఆయన పని ఆయన పూర్తి చేస్తాడు, అప్పుడు తీసుకెళ్తాడు. ఇది గౌరవం నీకైనా నాకైనా అంటుంది. ఎంత గొప్పగా చెప్పింది. అందుకని ఈ సూత్రంలో రెండవ భక్తి కాంతా భక్తి. మొదటి భక్తి ఏంటండి? దాస్య భక్తి. రెండవ భక్తి కాంతాభక్తి. అంటే భర్తను పతివ్రతయ్యకు భార్య ఎట్లా చూస్తుందో అట్లా భగవంతునికి ఎందు మిక్కుటముగా ప్రేమించవాలి. త్రిపుటి అనగా ప్రేమించువాడు, ప్రేమించబడునది, ప్రేమ. ఇది త్రిపుటి, గుర్తుపెట్టుకోవాలి. సాధన, సాధ్యము, సాధకుడు, అదో త్రిపుటి. భగవంతుడు, భక్తుడు, భక్తి, అదో త్రిపుటి. ప్రేమ అంటే ప్రేమ, ప్రేమించబడునది, ప్రేమించువాడు, ఇది కూడా ఓ త్రిపుటి. ఏదైనా త్రిపుటే. గుర్తుపెట్టుకోండి, త్రిమూర్తులు, త్రిశక్తులు అన్ని త్రిపుటే. జాగ్రత్తగా గమనిస్తే ఈ మూడు రూపములను తొలగించిన, భేద దృష్టిని వదలిన, అనన్య భక్తితో భగవంతుని ప్రేమించిన ఆ మూడు ఒకటే కదా. ప్రేమ, ప్రేమించబడునది, ప్రేమించువాడు. మూడు వేరు వేరు ఎక్కడయ్యారు? లేరు కదా. ఇప్పుడు ఒకటే. మెలకువ, కళ, నిద్ర ఉన్నాయా లేవా? లేవు. ఎందుకని? చైతన్యం ఒకటే కదా. చైతన్యం లేని శవానికి మెలకువ, కళ, నిద్ర ఉన్నాయా? లేవు కదా. ఎందుకు లేవు? చైతన్య స్పర్శ లేదు కాబట్టి. ఇప్పుడు నీకు చైతన్య స్పర్శ ఉంది కదా. చైతన్య స్పర్శ ఉన్న మానవుడు ఏమనుకుంటున్నాడు? నేను మెలకువలో వేరే, కళలో వేరే, నిద్రలో వేరే. ఎందుకు వేరే? మెలకువలో అనుభవం వేరే, కళలో అనుభవం వేరే, నిద్రలో అనుభవం వేరే. మెలకువలో వ్యవహారం వేరే, కళలో నిద్ర వ్యవహారం వేరే, నిద్రలో వ్యవహారం వేరే అని అనుకుంటున్నాడు. నిజానికి మెలకువ, కళ, నిద్ర ఎక్కడున్నాయి? లేవు కదా. మూడు భిన్నంగా లేవు. ఎలా ఉన్నాయి? ఏకంగా ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. భిన్నంగా లేవు, ఏకంగా ఉన్నాయి. ఆ ఏకంగా ఉన్నప్పుడు తురియం. నాలుగవది కాదు తురియం. మూడు ఏకమైన స్వరూపమేదో అది తురియం. ఏ మూడైనా తీసుకోవాలి, ఆ మూడిని కలిపేస్తే ఏమిటది? తురియం. అది నీ స్వరూపం. అర్థమేనండి? ఇప్పుడు చపాతీ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? పిండి కావాలి, నీళ్లు కావాలి, అగ్ని కావాలి. మూడు లేకుండా చేయగలవా? ఇప్పుడు చపాతీలో మూడు ఉన్నాయా లేదా? లేవా? విడదీసి చూపెట్టు. పిండి, నీళ్లు, నిప్పు వేరు చేసి చూపెట్టవా చపాతీలో? చూపెట్టగలవా? లేవా? అరే
ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఏకముగా ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఈ ఆన్సర్ మీకు రానంతకాలం వేరువేను అంతే. తల్లి, తండ్రి, పిల్లలు వేరా ఒకటే? మనకేమనిపిస్తుంది? నిజ జీవితంలో ఏమనిపిస్తుంది? ముగ్గురు వేరు వేరు. ఇలా ఎన్నన్నా చెప్పు, మూడు మూడుగా చెప్పిన సమస్తము నీకు వేరుగా తోచడమే అజ్ఞానం. ఏకమై చూడటమే జ్ఞానం. వేరుగా తోచడం, ఏకమై చూడటం, మాటలు సరిగ్గా పట్టుకోవాలండి. ఆ ఏకమై చూడటమే సాధన. అది రావాలి అంటే నీకేముండాలయ్యా? దాస్య భక్తి, కాంతా భక్తి ఉండాలి. సరే, సేవకుడు యజమానిని గాఢముగా ప్రేమించినట్లు, పతివ్రతయకు భార్య తన భర్తను ప్రగాఢముగా ప్రేమించినట్లు, భేద దృష్టిని విడనాడి భక్తుడు అనన్య దైవ చింతనతో భగవంతుని లెస్సగా ప్రేమించు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవులందరూ కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నామని, లేకపోతే ఇంకేదో రకరకాలుగా పెళ్లి చేసుకున్నాక ప్రేమించామని, నేను నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను, నువ్వు నన్నే సెలెక్ట్ చేసుకున్నామని ఎన్ని కథలు చెప్పినా ఈ కథలన్నీ ఎప్పుడు సత్యం? భేదభావం లేనప్పుడే. కానీ వారిద్దరి మధ్య భేదభావం లేకుండా ఉన్నారా ఇప్పుడు? నీ ఖాతా వేరే, నా ఖాతా వేరే. నీ జీవితం వేరే, నా జీవితం వేరే. నీ అనుభవం వేరే, నా అనుభవం వేరే. నీ లక్ష్యం వేరే, నా లక్ష్యం వేరే. నీ జ్ఞానం వేరే, నా జ్ఞానం వేరే. ఇలా చెప్తూ పోతే ఎన్ని వేర్లు ఉన్నాయో. మరి ఈ వేర్లన్నీ నేను ఎక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టినాయి? అనేకత్వం అనేటటువంటి భేద బుద్ధికి తీసుకెళ్ళి నిలబెట్టినాయి. కాబట్టి ఇవేమీ ప్రేమ కాదు. మానవ సంబంధాలు ఏవి కూడా ప్రేమ కాదు. ఏ మానవుల మధ్య కూడా ప్రేమ పొసగే అవకాశం లేదు. మరేముందండి? జీవాత్మ పరమాత్మ మధ్యలో మాత్రమే ఇది వీలవుతుంది. వీళ్ళ వాటిలో అవ్వదు అని సీతారామాంజనేయ సంవాదంలో రాముడు తేల్చేసాడు. బాబు, బాహిర్ముఖమైనటువంటి స్థితి నీకున్నంత కాలం ఇది ప్రేమ కాదు. మరి ప్రేమ అంటే ఏమిటండి? అంతర్ముఖంలో మాత్రమే వీలవుతుంది, సమాధి నిష్టలో మాత్రమే వీలవుతుంది, సాక్షాత్కార స్థితిలో మాత్రమే వీలవుతుంది. మిగిలిన వాళ్ళకి తెలియదు. అజ్ఞానంతో వాడు ఆ భ్రాంతి చేత అనుకుంటున్న దాన్నే ప్రేమని అనుకుంటున్నాడు. బాబా వారు తేల్చేశారు, అదంతా రాగం. కాబట్టి విరాగి కానివాడు ప్రేమను తెలుసుకోలేదు. మరి మనకు విరాగి అనే లక్షణం వచ్చిందా? ఎప్పుడు వస్తుంది? భేద బుద్ధి వదిలేస్తే వస్తుంది. భేద బుద్ధి వదలనంత కాలం రానే రాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎక్కడో అంతర్ముఖంలో కూడా ఇంతే. మనం అంతర్ముఖంలో కూడా నేను ధ్యానం చేస్తున్నాను అంటున్నాడు కదా. ధ్యానం చేసేవాడు ఎక్కడున్నాడు? అంతర్ముఖంలోనే ఉన్నాడు. ధ్యానము, ధ్యేయము, ధ్యాత మూడు ఉన్నాయా లేదా ఇప్పుడు? సరే, నేను ధ్యానం కాదంటే జ్ఞానం అన్నాడు. అంతర్ముఖంలో బాగా తెలుసుకున్నానండి, సమాధి నిష్ట అండి, ఆత్మసాక్షాత్కారం అండి, విచారణ అండి, 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఆత్మవిచారణ చేస్తున్నానండి, బ్రహ్మానుసంధానం చేస్తున్నానంటే, అబ్బో బోల్డ్ జ్ఞానం వచ్చిందన్నాడు. అబ్బా జ్ఞానం వచ్చిందా అన్నావు. వచ్చిందన్నాడు. ఆ జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత మళ్ళీ అదో తిరుగుటి. ఇప్పుడు ఈ మూడు ఒకటైనాయా, వేరువేరుగా ఉన్నాయా? అందుకని ధ్యేయాకార స్థితిని పొందడాన్ని ధ్యానమని, జ్ఞేయాకార స్థితిని పొందడాన్ని జ్ఞానమని చెప్తాం. ధ్యానం అంటే ఏమిటయ్యా? ఆ ధ్యేయాకార వస్తువే నీవని ఉండగల స్థితిని సంపాదించడమే ధ్యానం. జ్ఞానం అంటే ఏంటి? ఏదైతే ఒకదాన్ని జ్ఞేయంగా పెట్టుకున్నావుగా, తెలియబడేది అని ఒకటి పెట్టుకున్నావు కదా, ఆ తెలియబడేదానికి నీకు జ్ఞాతకు భేదం లేదు. జ్ఞానం వస్తే జ్ఞేయానికి జ్ఞాతకి మధ్య భేదం ఎగిరిపోయింది, ఏకత్వ సిద్ధి కలిగింది. అట్టి ఏకత్వ సిద్ధియే ప్రేమ. ప్రేమించవలనని 2 పర్యాయములు చెప్పుట చేత ఆ కార్యమును తప్పక ఆచరించవలని సూచించదు. మొన్న కూడా చెప్పారు, వేదాంతంలో ఒకసారి చెప్తాం, లేదా 2 సార్లు చెప్తాం, మ్యాక్సిమం 3 సార్లు చెప్తాం. 3 సార్లు చెప్తే శాశ్వత సత్యం, 2 సార్లు చెప్తే తప్పక చేయవలెనని సూత్రం, ఒకసారి చెప్తే సూచన. అంటే కాబట్టి మానవుడు ఏదైనా ఎవరికైనా ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అయిపోవాలి. అవ్వలేదనుకోండి
ఆ 2 సార్లు చెప్తే అయిపోవాలి. 3ఓసారి కూడా అవ్వలేదనుకోండి వదిలే, అంతే తప్ప దాన్ని పట్టుకుని వేలాడకూడదు. కానీ మనం ఏం చేస్తాం, అయ్యేదాకా వెంటపడు. పైగా ఏమంటున్నాం, అట్లా వెంటపడకపోతే పని అవ్వదండి. ఊరి నీ పని ఫలితం పాడుగాను, నువ్వు చెడిపోతున్నావు. ముందు అజ్ఞానం, అవిద్య, అహంకారం, అభిమానం ఆ వెంటబడడం వల్ల పోతుంది. కాబట్టి మానవ జీవితంలో అతి ముఖ్యమైన వ్యవహారం ఏమిటయ్యా అంటే వెంటబడడం, ఫాలో అప్. చూడండి, సాధారణంగా ఏమండి ఫాలోఅప్ చేశారా, ఏమండి ఫాలోఅప్ చేశారా, నీకు ఇచ్చేసా కదా నెంబరు, పని చెప్పేసే కదా, మీరు కొద్దిగా ఫాలోఅప్ చేయండి అంటాం. ఈ ఫాలోఅప్ అంటే అర్థం ఏంటి, త్రిపుటి వేరైపోతుంది. ఎందుకని దాని మీదే ధ్యాస పెట్టాలి. ధ్యానము, ధ్యేయము, ధ్యాత వేరైపోయినా లేదా, వేరవ్వలేదు. కర్మ చేసినంత మాత్రాన కర్త, కర్మ, ఫలము అనే త్రిపుటి వేరెలా అవుతుంది, అవదు కదా. ఎందుకని ఈ కర్మ ఆ ఫలము కర్తలోవే. భోక్త, భోగము, భోగ్యము వేరా ఒకటే భోజనం చేసేసావయ్యా, అదేమిటి భోగ్యం. అనుభవించేప్పుడు తినేప్పుడు ఆనందించావయ్యా, అది భోగం. ఎవరిలో భాగం అయిపోయినాయి, భోక్తలో భాగం అయిపోయాయి. వేరుగా ఉన్నాయి ఇప్పుడు, లేవు కదా. తినేటప్పుడు వేరుగా ఉన్నాయి కదండి, మన కూడా అది తినేటప్పుడు వేరుగా ఉన్నాయి కదండి, తినేటప్పుడు కూడా వేరుగా లేవు. సూక్ష్మంలో అవి ఒకటిగానే ఉన్నాయి. అక్కడ సూక్ష్మంలో ఒకటిగా ఉన్నది, ఇక్కడ స్థూలంలో వేరుగా కనబడుతుంది. కాబట్టి ఎవరైతే స్థూల ప్రధానంగా ఉన్నారో వాడికి త్రిపుటి వేరువేరుగా ఉంటుంది. ఎవడైతే సూక్ష్మ ప్రధానంగా ఉన్నాడో వాడికి భేద బుద్ధి ఎగిరిపోతుంది. వాడు కేవలం ఏకత్వ స్థితినే పొందుతాడు. కాబట్టి తప్పక ఆచరించవలను అన్నప్పుడు 2 సార్లు చెప్తాం. ఎందుకని పైన ఏం చెప్పారు, ప్రేమైవ కార్యం, ప్రేమైవ కార్యం. బాబా వారు సూటిగా చెప్పారండి. అందుకే నాయన, ఇఫ్ యూ కాంట్ లవ్ దెమ్ యూ కెన్ డూ నథింగ్. ప్రేమ అనేది లేకపోతే అసలు ఏమి చేయడమే కుదరదు. ఎందుకని పరమాత్మ సృష్టిని ప్రేమతో సృష్టించింది. ఏ ప్రేమతో, రాగద్వేషాలనే ద్వంద్వాలతో కూడిన దాంతో సృష్టించలే, దైవీ ప్రేమతో, దివ్యమైన ప్రేమ, ఎట్టి భేదభావం లేకుండా సృష్టించాడు. అదేమిటి, మాకంతా వేరువేరుగా కనబడుతోంది కదా, అదేమిటి అందరూ తల్లి నుంచేగా పుడుతున్నారు, తల్లి లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరో చూపెట్టు లేరు కదా. కాబట్టి సృష్టిలో ఉన్న వారందరూ ఎక్కడి నుంచి వచ్చారు, తల్లిదండ్రుల వారనే వచ్చారు. అందులో ఏం భేదం లేదు, అందరూ తల్లి గర్భం నుంచే వచ్చారు. సమత్వమేనా కాదా, సమత్వమే. అందరూ గ్యారంటీగా పోతారు, సమత్వమేనా కాదా. అదేమిటి మాకు వేరువేరుగా కనబడుతుంది కదా, ఒకడు 20కి పోయాడు, ఒకడు 40కి పోయాడు, ఒకడు 60కి పోయాడు, ఒకడు 90. ఎప్పుడన్నా పోనివయ్యా, పరమాత్మ సృష్టి చేసినప్పుడు ఎలా ఏం చేశాడు, అందరికీ సమానంగా చేశాడు. గ్యారంటీగా పోతాడు, పుట్టిన ప్రతివాడు గ్యారంటీగా పోతాడు. అందరూ వాడి వాడి శక్తిని అనుసరించి ఏదో ఒక పని చేస్తాడు. శరీరం ఉన్నంతకాలం ఏమిటి చేస్తాడు, వాడి వాడి శక్తిని అనుసరించి పని చేస్తాడు. కరెక్టేనా కాదా, ఏదన్నా దేని బట్టి చేస్తాడు, శక్తిని అనుసరించే చేస్తాడు. సమత్వమేనా కాదా. ఆలోచించి చూస్తే సృష్టి అంతా ఎలా ఉందయ్యా, ఈ సమత్వం అనే లక్షణంతోనే కనబడుతుంది. నాకు మాత్రం విషమత్వంగా కనబడుతుంది ఏమిటండి, నీకు భ్రాంతి ఉండబట్టి, అనేకత్వం అనే భేదం అనే భ్రాంతి ఉండబట్టి నేనెక్కువ కష్టపడుతున్నాననే ఐడెంటిటీని నిరూపించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు నీలో ఉన్న అహంకారం, అవిద్య, అభిమానం వీటి యొక్క ప్రభావం చేత ఆ భ్రాంతి ఏర్పడి భేద బుద్ధి కలుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లల్ని తల్లులు పెంచాలా, తండ్రులు పెంచాలా? పిల్లలను తల్లులు పెంచాలా, తండ్రులు పెంచాలా? మీరందరూ పెంచిన వాళ్లే కదా. పిల్లలను తల్లులు పెంచాలా, తండ్రులు పెంచాలా? పిల్లలను తల్లులు పెంచాలా, తండ్రులు పెంచాలా? క్వశ్చనే తప్పట. ఇద్దరు పెంచాలి అంతే. అందరికీ గుడ్డు సున్నా, పెద్ద సున్నా మార్కులు. ఇప్పుడు ఏం చెప్పాడు, తల్లి తండ్రి పిల్లలు అనే భేదం లేదు. అదే కదా, అసలు భేదమే లేదంటుంటే కనడం ఏమిటి, పెంచడం ఏమిటి? కనడము లేదు, పెంచడము లేదు. నువ్వు కనలేదు, నువ్వు పెంచలేదురా బాబు, నువ్వు తల్లి తండ్రి కాదురా బాబు.
తల్లి తండ్రి పిల్లలనే భేదం లేదురా బాబు, అంతా పరమాత్మే. తల్లి అయినా పరమాత్మే, తండ్రి అయినా పరమాత్మే, పిల్లలైనా పరమాత్మే, ఉన్నదంతా ఆత్మస్వరూపమే అనే నిర్ణయం కలిగిన నాడు మాత్రమే అది ప్రేమ సత్యం అవుతుంది. వ్యవహారానికి వచ్చి ప్రశ్న ఇయ్యగానే మన తెలివి ఎక్కడికి వచ్చేసింది, అయిపోయింది. అయితే ఒకరు అనిపిస్తుంది, లేకపోతే ఇద్దరు అనిపిస్తుంది తప్ప అసలు ఈ ముగ్గురు లేరని అనిపించదు. ఈ త్రిపుటి లేరు అని ఎవడికి తోస్తుందో వాడే ఆత్మనిష్ఠుడు. వాడికి వ్యవహారం తోచదు, ఎందుకని వాడికి మూడు లేవు కాబట్టి. భోగి భోగ్యము భోగము లేవు, కర్త కర్మ ఫలం లేదు. అసలు అవే లేవంటుంటే ఆ రెండింటితోనే కదా సృష్టి, కర్త భోక్తతోనే కదా సృష్టి. అసలు అవే లేవురా బాబు. ఏముంది? ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. అకర్తాహమ భోక్తాహం అహమేవాహమవ్యయ. బ్రహ్మజ్ఞానావళి మాల. బ్రహ్మము కర్త కాదు, అసలు ఈ బ్రహ్మాండానికే కర్త లేడు. ఈ మాట పట్టుకున్నాడండి చార్వాకుడు. పట్టుకుని సృష్టికర్త లేడని నువ్వు అన్నావు కదా, మరి నీ భక్తి సిద్ధాంతం అంతా ఏమిటి? ఈ స్తోత్రాలు ఏమిటి? ఈ పాటలు ఏమిటి? ఈ పద్యాలు ఏమిటి? ఈ షోడశోపచారాలు ఏమిటి? ఈ పంచోపచారాలు ఏమిటి? ఈ భక్తి అన్న ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు త్రిపుటి అనేటటువంటి భేదం ఉంటే భక్తి అనేటువంటిది అంతా నడుస్తుందంటావా? త్రిపుటి అనే భేదం లేకపోతే భక్తి అనే గొడవ నడుస్తుందంటావా? మూడు వేరు వేరు అంటేనే ఇప్పుడు నడుస్తున్న భక్తి అంతా నడుస్తుంది. కానీ వీరేమంటున్నారు, మహర్షి నారదుడు ఏమంటున్నాడు, అసలు త్రిపుటి లేదంటమే భక్తిరా బాబు. ఎక్కడో అసలు మనం భక్తిని సరిగా అర్థమే చేసుకోలేదు, మనకు అర్థం కాలేదు అసలు. అంతే. ఏ ఆలయంలో పనిచేసే ఏ అర్చకుడి దగ్గరికైనా వెళ్ళండి, భక్తి అనగా ఏమంటే ఏం చెప్తాడు? ఆయన చేసే వ్యవహారం అంతా చెప్తాడు, అంతే తప్ప ఏమండి చేసేవాడు చేయించుకునేవాడు చేయడం ఉందా లేదా? అర్చకుడు అర్చామూర్తి అర్చన త్రిపుటి ఉందా లేదా? ఉంటేనే కదండి అర్చన చేస్తుంది అన్నాడు. అప్పుడు ఏమైపోయింది? వేరే భక్తి కాదయ్యా బాబు, అది ప్రేమ కాదయ్యా బాబు. ప్రతి చోట చూడండి, ఈ త్రిపుటి లేని చోటు లేదు బ్రహ్మాండం మొత్తం మీద. ఎందుకని? వ్యవహార దృష్ట్యా చూస్తున్నావే తప్ప స్వరూపం దృష్ట్యా చూడడం లేదు. కాబట్టి తప్పక ఎలా చూడాలి? నీ దృష్టిలో ఉన్నటువంటి అన్ని నిర్వచనాలు మార్చాలి, ఒకటి కాదు, సమూలంగా నీ బుద్ధిలో ఉన్నవన్నీ మార్చాల్సి. ఎందుకని? అన్ని త్రిపుటితో కూడుకుని ఉన్నాయి, అన్ని భేద బుద్ధితోనే కూడుకున్నాయి. సరే, యజమాని సేవకులు ఉన్నారా లేదా? ఎందుకని? యజమాని సేవకుడు సేవ త్రిపుటి. ఇట్లా మీరు ఏది చూసినా త్రిపుటే. దీన్ని త్రివృత్కరణం అంటారు. ఇలా చూడడాన్ని ఏమంటారు? త్రివృత్కరణ దృష్టి. ఈ త్రివృత్కరణ దృష్టే జీవభావం, ఇదే జీవబుద్ధి. ఎప్పటికైనా దీని నుంచి ఎదిగి ఎక్కడికి రావాలి? ఆ త్రిపుటిని ఏకీకృతం చేసినటువంటి ఏకత్వ బుద్ధి అయినటువంటి బ్రాహ్మీభూత స్థితి ఆత్మదృష్టి కలగాలి. అందుకని అపరోక్షానుభూతులు అంటాడు ఆయన, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఎవడైతే దృష్టిని ఈ త్రిపుటి లేదనే స్థితిలోంచి చూడడం చేతనయేట్ చేసుకున్నాడో పశ్యేత్, అలా చూస్తే బ్రహ్మమయం జగత్, బ్రహ్మమును వెతకనవసరం లేదు. ఉన్నది బ్రహ్మమే అంటే వెతకడం ఎందుకురా? ఉన్నది పరమాత్మేనంటే వెతకడం ఎందుకు? ఉన్నది ఈశ్వరుడే అంటే వెతకడం ఎందుకు? ఉన్నది ఆత్మేనంటే అసలు వెతకడం ఎందుకు? ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? నామ రూప వ్యవహార భేదముల చేత చూసే బుద్ధిని అలవాటు చేస్తున్నాం. అది భ్రాంతిమయము, అది భ్రమాజన్యము. కాబట్టి వాస్తవానికి లేనటువంటి నామ రూప వ్యవహార నటనలు నీవు సత్యమని అనుకోవడమే అసలు సమస్య అంతా కూడా. ఇంతకీ ఉద్యోగి రిటైర్ అవ్వాలంటారా లేదంటారా? ఉద్యోగి రిటైర్ అవ్వాలంటారా లేదంటారా? త్రిపుటి మీరు మొత్తం తీసుకోండి, ఎన్ని తీసుకోండి, అంత భేద బుద్ధి. సరేనండి, పుట్టినవాడు పోవాలంటారా లేదంటారా?
ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే పోతున్నాడు. ఎక్కడ పోయాడు? పుట్టాడు, పోయాడు, మధ్యలో పోషించబడ్డాడు. త్రిపుటి. పుట్టడానికి ఓడు కారణం అన్నావు, పోషించడానికి మరోడు కారణం అన్నావు, పోవడానికి మరోడు కారణం అన్నావు. పుట్టడం కార్యం, పోషించబడడం కార్యం, పోవడం కూడా కార్యమే. అవునా కదా? కార్యత్రయం. పుట్టడానికి కారణం ఎవరు? బ్రహ్మగారు. పోషించడానికి కారణం ఎవరు? విష్ణువు గారు. పోవడానికి కారణం ఎవరు? రుద్రుడు గారు. కారణత్రయం. అక్కడ త్రయమే. ఏ శక్తితో జరుగుతుంది ఇదంతా బ్రహ్మాండంలో? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. శక్తి త్రయం. ఒకటా మూడా? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి వేరే. మహాసరస్వతి అంటే వేణే పట్టుకోవాలి, మహాకాళి అంటే నాలుగే బయట పెట్టాలి, మహాలక్ష్మి అంటే చేతులు ఇలా అంటే డబ్బులు రాసి పడిపోవాలి. అది కూడా కనక వర్షం కురిసిపోవాల్సిందే. ఈ ఊళ్ళో త్రిశక్తి పీఠం అని ఎందుకు పెట్టారు? ఏనండి, అంతా మన భేదభావమే. వాస్తవానికి ఏముంది ఇప్పుడు అక్కడ? ఉన్నదంతా ఒక చైతన్యమే, ఒక్క ఆత్మస్వరూపమే, ఒక్క బ్రహ్మస్వరూపమే. అంటే తత్వజ్ఞాన దృష్టి గనక నీకు అలవాటు పడకపోతే, అద్వైత దృష్టి గనక నీకు గనక లభించకపోతే, పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అని 1000 ఏళ్ళు కాదు, 1000 జన్మలు కాదు, కాల్పాంతం వరకు ట్రై చేసినా కూడా అవ్వదు. అందుకని వివేక చూడమంలో శంకరులు అంటారనమాట, నీకు ద్వైత బుద్ధి, ద్వైత దృష్టి ఉన్నంత కాలం నీకు బంధం తప్పదు. ఎందుకని లేనిదాన్ని ఉన్నదనుకున్నావు. ఆ లేనిదాన్ని ఉన్నదనుకోవడం తగాదు. అంత ఉన్నది బ్రహ్మం అంటుంటే ఆ లేని మాయను పట్టుకుంటావే. మీరే చెప్పారు కదా స్వామి మాయావాదం అని. దేనికి చెప్పాను? బ్రహ్మమును నిర్ణయించడం కోసం అని చెప్పాను. బ్రహ్మమును నిర్ణయించుకోవటం కోసం నేను చెప్తే నువ్వేం చేశావు? బ్రహ్మమును వదిలేసి ఈ మాయను పట్టుకున్నావు. పిల్లవాడికి స్కూల్కి ఎందుకు పంపించావు? ఎందుకు పంపించావు? విద్య నేర్చుకోవడానికి పంపించావు. వాడేం చేశాడు? క్యారేజీలన్నీ భోజనం చేశాడు, హాయిగా ఆడుకున్నాడు. చదువు మాత్రం నామమాత్రంగా చదువుకున్నాడు. ఇంటికి వచ్చాడు, అడిగావు ఏం చేస్తున్నావు? రాను అని. రోజు వెళుతున్నాను, అమ్మ ఇచ్చిన క్యారేజ్ అంతా బాగా శుభ్రంగా భోజనం చేస్తున్నాను, హాయిగా ఆడుకుంటున్నాను, ఎప్పుడన్నా తోచినప్పుడు చదువుకుంటున్నాను అన్నాడు అనుకో. ఏం చెప్తావు? మూడా ఒకటే? ఆ మూడు వాడిలో భాగమే కదా. చేస్తున్న వాడిలో ఈ కార్యం భాగం కాదు. కాబట్టి కర్త, కార్యము, ఫలము మూడా ఒకట? ఒకటే. ఎన్ని తిప్పలబడి ఆలోచించండి. వేరని నీకు తోచిందా? సరే ఇంకోటి చెప్తా, ఈజీగా తెలుసుకో. డాక్టరు, పేషెంట్, వైద్యం మూడా ఒకటే? డాక్టరు, పేషెంట్, వైద్యం అంటే ఒకటా మూడా? ఒక ఏ డాక్టర్ ఎవరికైనా వెళ్ళి నువ్వు నేను ఒకటేనాను ఏమంటాడు? అందుకే చెప్పారండి క్రియలో సో అంటే అర్థం ఏంటి? దృష్టిలో అద్వైతం. ఎప్పుడు అద్వైత దృష్టితో చూడాలి. వీడికి కావాల్సింది వైద్యమే, ఆయన చేసేది వైద్యమే, ఆయనలో పని చేసేది వైద్యమే, వీడు కోరేది వైద్యమే. అల్టిమేట్ గా ముగ్గురులో తిరుగుతున్న సూత్రం ఏమిటి? వైద్యం, 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 వైద్యం. అందుకని వైద్యో నారాయణో హరిహి అంటే డాక్టర్లు అందరూ ఏమనుకున్నారంటే డాక్టర్ని నారాయణ అన్నారు అనుకుంటారు. డాక్టర్ నారాయణ అనలేదు, వాళ్ళు చాలా తెలివైన వాడు. డాక్టర్ నారాయణ కాదు బాబు, వైద్యం అనేటటువంటి లక్షణం నారాయణ స్వరూపం. ఎందుకని అది పోషణ అనే దాంట్లో భాగం. విష్ణుమూర్తికి ఓ పని చేస్తాడు, ఈ బ్రహ్మాండానికి ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఆయనే ధన్వంతరి రూపుడై నీకు వైద్యం అనే ప్రక్రియను పూర్తి చేస్తున్నాడు. సో వైద్యం అన్న లక్షణం నారాయణ స్వరూపం. కానీ అందరేమనుకున్నారు? ఏం రాసుకుంటాడు డాక్టర్ గారు? చాంబరి వైద్యో నారాయణో హరిహి, డాక్టర్ గారితో జాగ్రత్తగా గౌరవంగా ప్రవర్తించవలేను, నారాయణుడితో ప్రవర్తించినట్టు ప్రవర్తించవలేను. నువ్వేం ఫిక్స్ అయిపోయాడు ఇప్పుడు? వైద్యుడే నారాయణ. ఒరిని అనే వైద్యుడు నారాయణ కాదురా నాయన. ఆయన అద్వైత దృష్టి ఉన్నవాడు వెళ్ళి చెప్పాడు అనుకోండి, ఏమంటాడు? నీకు విపరీత బుద్ధి జాస్తి అయిపోయినట్టు. అందుకని త్రివృత్కరణం లేదు, జరగలేదు. సాంఖ్యంలో చెప్పే పంచీకరణం జరగలేదు. అసలు పంచీకరణమే జరగలేదు. అపంచీకృతం అపంచీకృతంగానే ఉంది. ఆత్మ అపంచీకృతం, బ్రహ్మం అపంచీకృతం. మరి అసలు ఉన్నదంతా అపంచీకృతం అంటుంటే
మళ్ళా నా పులుసు ఎక్కడికి పోయిందండి, నా పచ్చడి ఎక్కడికి పోయిందండి, నా పెరుగు ఎక్కడికి ఊరిని అన్యాయం పాడుగాను. ఎక్కడో ఏదో చాలా తేడా లేదు. ప్రతి పనిలో ప్రతి వ్యవహారం. ఉదయం లేచాడండి, లేస్తూనే త్రిపుటే, లేవడమే త్రిపుటి. ఎందుకనంట మేలుకోగానే విశ్వడు. వాడెవడయ్యా? విశ్వడు. సర్వజీవరాశి మేలుకుంటుంది. ఆ మేలుకున్నవాడు విశ్వడు. వాడికి విశ్వం ఉందా లేదా? ఆ విశ్వడు, వాడికి సంబంధించిన విశ్వం, తత్సంబంధ విశ్వ వ్యవహారం. అదేగా మెలకువ. మెలకువ అంటే ఏమిటి? విశ్వడు, విశ్వము, తత్సంబంధ వ్యవహారం. దాన్ని మెలకువ అంటున్నాం. సరే, కళ అంటే ఏమిటి? సకల జీవరాశికి కళ కలుగుతుంది. మరి కళ అంటే ఏమిటండి? నీ లోపల ప్రకాశం ఉంది కదా, వాడు తైజసుడు. ఆ తైజసుడు వాడికి సంబంధించినటువంటి దృశ్యమాన జగత్. కళలో అన్ని దృశ్యమాన జగత్తేనా కాదా? ఏనుగు వచ్చిందండి, నిజంగా ఏనుగు వచ్చిందా? కళలో ఏనుగు వస్తే వీడు ఎక్కడ ఉంటాడు? మామూలుగా నిజ జీవితంలో అయితే ఉంటాడేమి వీడు? అదేనండి, కళలో వీడు పడుకున్నాడట. పడుకుని ఉంటే వీడి మించి ఏనుగు వెళ్ళిందట, అంతే. మరి తర్వాత ఏమైంది అన్నాం? తర్వాత ఏమవడం ఏంటి? ఆ ఏనుగు నేనే పడేసాను కింద అన్నాడు. ఎక్కడ? కళలో. దృశ్యమాన జగత్తు, జగద్భ్రాంతి. ఇప్పుడు కళలో కలిగిందా, ఇళ్లలో కలిగిందా? ముందు కళలో కలిగింది. అదే దృశ్యమాన భ్రాంతికి ద్రష్ట ఇప్పుడు ఉన్నాడా లేదా? దర్శనం ఉందా లేదా? కాబట్టి ద్రష్ట, దర్శనము, దృశ్యము త్రిపుటి. ఎక్కడ? కళలోనూ ఇళ్లలోనూ. దృగ్దృశ్య వివేకంలో చెప్తారనమాట. ఆయన బ్రహ్మము, బ్రహ్మాండము, బ్రహ్మాండ వ్యవహారము, అవి కూడా ఓ త్రిపుడే. అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మం కూడా ఎందులోకి వచ్చేసాడు. ఒరే, ఈ లెక్క నువ్వు ఎవరిని ఒప్పుకునేట్లేవురా బాబు. ఉన్నది బ్రహ్మమే, ఏకమై ఉన్నది. బ్రహ్మాండం లేదు, బ్రహ్మాండ వ్యవహారం లేదు. ఉన్నదంతా బ్రహ్మమే. పిండాండం లేదు, పిండాండ వ్యవహారం లేదు. ఉన్నది ఆత్మయే. మనం ఏం చేస్తున్నాం? ఏమయ్యా వెళ్ళేవు, నాకు అర్థం కాదు. కొత్తిమీర పట్టరావడం చేత కాదు, చారు పెట్టమని చెప్పావు కదా. కొత్తిమీర పట్టరాకపోతే నేను చారు అలా పెడతాను. ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చెప్పాలి? కొత్తిమీర లేదు, తెమ్మన్నవాడు లేడు, తెచ్చినవాడు లేడు, చారు లేదు, అన్నదంతా బ్రహ్మమే. బా పని అవుతుందా మరి ఇప్పుడు ఇట్లాగా? పాయింట్ ఇక్కడది. ఇది నువ్వు లోపల అనుకోవాలే గాని బయటికి చెప్పకూడదురా నాయన. అంటే ముందు అంతర్ముఖంలో ఉన్న త్రిపుటిని తొలగించడానికి ఈ దృష్టిని చెప్తున్నాడు. బహిర్ముఖంలో అసలు త్రిపుటి లేదు. మీరు ఈ లేని త్రిపుటిని బహిర్ముఖంలో వ్యవహారంలో నువ్వు అనువదిస్తున్నావు, అనుసరిస్తున్నావు, చూస్తున్నావు. అసలు బహిర్ముఖంలో త్రిపుటి లేదు, అసలు లేదు. అసలు అది అంతర్ముఖంలో నువ్వు త్రిపుటిని పోగొట్టుకోకపోవడం వలన బహిర్ముఖంలో కనబడుతుంది తప్ప వాస్తవానికి బహిర్ముఖంలో త్రిపుటి లేనే లేదు. ఎందుకని? నువ్వే, కొత్తిమీర కొత్తిమీరే, ఆవిడే, చారు చారే. దేనికి దానికే సెపరేట్ ఎంటిటీ. అవి అసలు త్రిపుటి ఎక్కడ ఉంది? అక్కడ అసలు సంబంధమే లేదు. సంబంధం ఎలా ఎస్టాబ్లిష్ అయింది? అంతర్ముఖంలో ఉన్న త్రిపుటి వ్యవహారం ముడేసింది. వేసేటప్పటికి ఏమైపోయింది? ఏమిటండి ఏం సంబంధ బాంధవ్యాలు ఏమంటారేంటండి నీకు నాకు అనొచ్చు అంటారా? కాబట్టి ప్రతి పౌరాణిక గాథలోనూ మీరు గమనిస్తే ఈ త్రిపుటి రహస్యాన్ని ఆ పౌరాణిక గాథలో ఇమిడ్చారు. గజేంద్రుడు, మకరి, విష్ణుమూర్తి. గజేంద్ర మోక్షం అంటే ఏమిటి? ఇంతే. ఈ మూడు తీసేసి గజేంద్ర మోక్షం చెప్పు చూద్దాం. ఆ త్రిపుటిలో నుంచి బయటపడమే గజేంద్ర మోక్షం. విష్ణువు దర్శనం కాగానే గజేంద్రుడిలో ఉన్న అహంకారం నశించి, అవిద్య నశించి, ఆ త్రిపుటి లేదని తెలుసుకుని ఆత్మానుభవం పొందాను. అది గజేంద్ర మోక్షం. కానీ గజేంద్ర మోక్షం మనం అలా చెప్పుకున్నామా? అసలు కాలు లాగాల్సిందే, పోరాడాల్సిందే, లావక్కింత లేదు అనాల్సిందే. మరి అప్పుడు ఎక్కడికి వచ్చేసావు? విష్ణువు పరిగెట్టుకు రావాల్సిందే. పైగా ఎలా రావాలి? అది కూడా భాగవతంలో చెప్పినట్టే రావాలంతే. ఊరిని అన్యాయం పాడు. విష్ణువు ఇలా రావాలని చెప్పడా? నువ్వెవరివి?
విశ్వమంతా వ్యాపకుడైన విష్ణువు చిరికించెప్పుడు శంఖచక్రయుగమం చేదో ఈ సంధింపడు అభ్రగ భజించే. ఈ పద్యం చదివినప్పుడు నీకు డౌట్ రావాలా వద్దు? అసలు అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు ఒక జానవేతడి ఏనుగును కాపాడడానికి వైకుంఠం నుంచి పరిగెట్టుకు రావాల్సిన పని ఎందుకు వచ్చింది అసలు? అంటే అక్కడి నుంచి ఏమి చేయలేడు ఆయన. ఇక్కడికి అక్కడ ఇక్కడ ఉంటే ఆయన భగవంతుడు ఎలా అయ్యాడు? ఏం చేస్తున్నాడు మీ భగవంతుడు? దేవుడు పద్యం గుర్తురాదు నాకు సమయం. అది అక్కడేదో ఆయన కూర్చుని ఏదో అలవైకుంఠ పరంబులు ఆ నగరిలో ఆమూల దాపల సౌధంబునంతా అదంతా స్టోరీ. ఏం చేస్తున్నాడా ఎంతకంటే అక్కడెక్కడో కూర్చుని వాళ్ళ ఆవిడతో బాధ్యులు అవుతారు. పని పాట లేదండి మీ విష్ణుమూర్తికి. అరే ఏదో ఎక్కడో ప్రతి దాంట్లో భగవంతుడిని కూడా త్రిపుటిలో భాగం చేసేసాం. ఎవడైతే శాశ్వతంగా త్రిపుటికి అవతల ఉన్నాడో వాడిని కూడా ఇప్పుడు ఎందులో తెచ్చేసాం? భక్తి అనే పేరు మీద వాడిని కూడా త్రిపుటిలోకి తెచ్చేసాం. చూడండి, జ్ఞానంలో వాడు అంటున్నాం. ఇక్కడ వాడంటే అర్థం మనకు నీచ భావం అని కాదు, అక్కడ ఏకవచన సంబోధన అని కాదు. మోస్ట్ నియర్, నీ హృదయం ఉన్నాయండి వాడనే అంటాం. అర్థమైందండి? ఎందుకని? హీఈస్ వెరీ నియర్ టు మీ. వెరీ నియర్ కాదండి, నేను వాడు ఒకటే. మీ ప్రాణ స్నేహితుడు కంచం మంచం ఒకటేనండి. ఏమంటారు వాడిని మీరు? వాడిని మీరు వాడనే అంటారు, అది ఇదనే అంటారు. మరి అమ్మవారిని అది ఇది అనొచ్చా? మీకే అబ్బెట్టుగా కనిపిస్తాం. విష్ణుమూర్తిని వాడు వీడంటే ఒప్పుకుంటారా? ఎందుకని? కొద్దిగా ఆ మాత్రం ఇటుకేసి ఉండాలి కదండి, ఆ మాత్రం గౌరవం ఉండాలి కదండి. సరే, ఏమిటిదంతా ఇంతకీ? త్రిపుట్రా బాబు, మూడు ఒకటేరా నాయన. ఎవరెవరిని గౌరవించాలంటావు ఇప్పుడు? ఇంతకీ గౌరవము, గౌరవింపబడేవాడు, గౌరవించేవాడు. త్రిపుటి ఉందా లేదా? అయిపోయి ఏదైనా పట్టుకోండి. సరే పోని కళ కాదండి, నిద్రకు వచ్చాం వ్యవహారం. నిద్రలో త్రిపుటి ఉందా లేదా? సాధారణంగా అందరు నిద్రలో ఏమీ లేదంటాడు. వ్యవహారం ఏం లేదు కదండి, హాయిగా పడుకోవడమే కదండి. నిద్రపోయేవాడు నిద్రాసుఖం లేకపోవడం త్రిపుటి అది. మరి నేను తుర్యమంటే లేదు కదా, నిద్రాసుఖం లేదు, నిద్రనే పని లేదు, నిద్రపోయేవాడు లేడు. మరి ఇప్పుడు ఏమిటన్నాడు? ఆత్మ మాత్రమే. ఇలాగా నిద్రలో నిరసించాలట, అలాగా కళలో నిరసించాలి. కళని కళలో నిరసించాలి, మెలకువని మెలకువలోనే నిరసించాలి, నిద్రని నిద్రలోనే నిరసించాలి. అప్పుడు నీకు తత్వతమ్మండివుడు తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. కాబట్టి తత్వమసి మహావాక్యార్థం ఎవరికి చెప్తాం? త్రిపుటిని దాటిన వాడికి చెప్తాం. కానీ ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? నిరంతరాయంగా త్రిపుటికి లోనే జీవిస్తున్న వాడు. అదేదో మీరు చెప్తారట కదండి మహావాక్యాలు, అది చెప్పేస్తే మాకు పని అయిపోతుంది. అది కూడా ఇప్పుడు ఎందులోకి వచ్చింది? ఇప్పుడు పని ఏమిటయ్యా? గురువు, శిష్యుడు, ఉపదేశం, మళ్ళా త్రిపుటే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా అయితే వీడే పేషెంటే ట్రీట్మెంట్ అడుగుతున్నాడు, అలా స్ట్రైట్గా అడిగేవాళ్ళు బోల్డ్ మంది అన్నారు. మీరు చెప్పేవన్నీ మేము ఎప్పటి నుంచో వింటున్నామండి, ఎప్పటి నుంచో చదువుతున్నామండి. అదేదో మీరు మహావాక్యోపదేశం చేసేస్తే మేము ఈ జన్మలో మోక్షం వచ్చేస్తున్నాం. అది లేకపోతే మోక్షం రాదురండి బాబోయ్, కొద్దిగా మహావాక్యాలు ఏవో చెప్పేసేయండి అని ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? ఆయన చెప్పినట్టు ఈయన వినమని అవతల ఉన్నవాడిని అవతల పిలుస్తున్నాడు గురిని. అప్పుడు వాడికి చెప్పే, మరి ఆకాశంలో ఉన్న సూర్యుడిని మీ ఇంట్లోకి పిలిచేస్తే డైరెక్ట్గా ఆయనే గురువు నాన్న, గురు పరంపర అంతటికి ఆద్యుడేవాడు సూర్యుడే కదా. ఆ సూర్యుడిని డైరెక్ట్గా మీ ఇంట్లోకి పిలిచేస్తే నువ్వు అడిగినవన్నీ ఆయన ఉపదేశం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా మోక్షమే కర్మ ఏదైనా వచ్చేస్తుంది. వస్తున్నారాదా? మహానుభావుడు, పరమ గురువులకు పరమ గురువు, గురు పరంపరకు ఆద్యుడు, ఆయన కంటే గురువు ఎవరు? నన్ను సూర్యుడిని ఇంట్లోకి పిలవగల నీకుందా ఆ శక్తి?
ఒకసారి నువ్వు పిలువు, ముందు నీకే తెలిసిపోతుంది. ఒక్కసారి సూర్యుడు నీ హృదయ మందిరంలో ప్రవేశించాడు అనుకోండి, ఏది నిద్రపో చూద్దాం ఇప్పుడు, ఏది వ్యవహరించు చూద్దాం ఇప్పుడు, మెలకువాక అలా నిద్రలో వ్యవహరించవయ్యా చూద్దాం ఎలా వ్యవహరిస్తావు. ఎందుకని ఆ సూర్యుడికి ఏ వ్యవహారం లేదు, అవ్యవహారి, ఆత్మావ్యవహారి. అసలు అవ్యవహారిగా ఉండటమే రాలేదు, ఏమడుగుతున్నావు? తత్వమసి మహావాక్యాన్ని. సరే ఇస్తామండి, ఏం చేసుకుంటావు? ఇవ్వడం పెద్ద విషయం కాదు. వ్యాసాశ్రమం వాళ్ళు కొన్ని లక్షల మందికి ఇచ్చారు. మన భారతదేశంలో ఎన్నో ఆశ్రమాల వాళ్ళు ఎవరిచ్చినా కూడా భారతదేశంలో ఉత్తమమైన ఉపదేశం ఏమిదా అంటే మహావాక్యమే. ఇచ్చేస్తాం, కానీ ఏం చేసుకుంటావు? వెళ్ళి 10 మందికి చెప్తావు, నేను మహావాక్యాలు తీసుకున్నాను తెలుసా, నా గురుపాదుకులు ఇచ్చారు తెలుసా. మహావాక్యాలు ఇచ్చిన ప్రతి వాళ్ళకి గురుపాదుకులు ఇస్తారు. వాడు రోజు గురుపూజ చేయాలి. నీకు నాకు భేదం లేదని త్రిపుటిని అధిగమించి మహావాక్య స్థితిలో, తత్వమసి మహావాక్య స్థితిలో ఉండాలి అని ఇస్తారనమాట. ఇది సాంప్రదాయం. మరి ఇప్పుడు త్రిపుటి ఉన్నట్టా లేనట్ట? వచ్చిన వాళ్ళందరికీ ఇవిడేం చూపిస్తుంది? రండి పూజా మందిరంలో రండి, ఇదిగో ఈ గురుపాదుకులు మా గురువు గారు తత్వమసి మహావాక్యం చెప్పినప్పుడు ఇచ్చారు. తత్వమసి చెప్పదు, రహస్యం కదా అది. మహావాక్యాలు ఇచ్చినప్పుడు ఇచ్చారు ఈ గురుపాదులు. దాన్ని పెట్టుకోండి మీరు కూడా. వీడికి ఏమైనా ఆ గురువు యందు భక్తి కానీ, ఆ దృష్టి కానీ, ఆ మహావాక్యం మీద కానీ ఏమైనా ఉందా? ఏమనుకుంటాడు వీడు? ఎంతైన విషయం నేను ఒకరింటో చూశానండి, వాళ్ళ ఎవరు మనవాడిని దండం పెట్టమని. ఎట్లాగా నేను దండం పెట్టను, అసలు మీ గురువు గారు ఎవరో నాకు తెలియదు, నువ్వెందుకు చేయమంటున్నావో నాకు తెలియదు, చేస్తే ఏం వస్తుందో నాకు తెలియదు, ఇవేమీ తెలియదు, నేను చేయను. ఎందులో అడుగుతున్నాడు? త్రిపుటి. కాబట్టి ఎన్ని తరాలైనా సరే, ఎన్ని జన్మలైనా సరే నేను వెంబడించేది ఏది? త్రిపుటి యందు ఆసక్తమైనటువంటి జీవుడికి పునర్జన్మ తప్పదు. త్రిపుటి నీకు తోచినంత కాలం జనన మరణ చక్రంలో నుంచి నీవు బయటపడతావు. అందుకని ఏమంటున్నాడు? భక్తుడు ప్రపంచ భావనను, దేహ భావనను పూర్తిగా విస్మరించి అనన్య భక్తితో భగవంతుని ప్రేమించవలను. అందరూ ఏమంటున్నాను, నువ్వు కూడా ఏమన్నావు, ఇలా అయితే అలాగండి, నన్ను తోసేసారు మీరు అవతలకి, ఏమీ తోచడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, ఎవరడిగినా తెలియదని చెప్తున్నాను, అసలు లేవడమే తెలియదు, మాట్లాడడం తెలియదు, చేయడం తెలియదు. అంతకుముందు అన్నీ తెలుసా తెలీదా? ఇప్పుడు ఎందుకు తెలీదు? ఎటు నుంచి ఎటు తోసేశారు? త్రిపుటి తెలిసే దగ్గర నుంచి త్రిపుటి తెలియని, గుర్తించడానికి వీలు లేనటువంటి, దేహ భావనను గుర్తించడానికి వీలు లేనటువంటి, ప్రపంచ భావనను గుర్తించడానికి వీలు లేనటువంటి స్థితికి నిన్ను నెట్టేస్తారు. ఎక్కడుంటే? బిందు మధ్యంలో ఉంటే వీలవుతుంది, లేకపోతే వీలు కాదు. హంసలో బిందు మధ్యంలో ఉంటేనే ఇది నేను పంపించడానికి వీలవుతుంది. అలా ఎప్పుడో ఒకప్పుడు బిందు మధ్యంలో ఉండి నువ్వు సద్గురువుని ఆశ్రయిస్తావు. అప్పుడు ఏం చేస్తాడు? తన పని తాను చేస్తాడు. వెంటనే రిజల్ట్ ఏమొస్తుంది? దేహభావన తెలియదు, ప్రపంచ భావన తెలియదు, స్పృహ పోతుంది. ఇప్పుడు 24 గంటలు ఎలా గడుస్తున్నాయా అంటే అసలు గడిచిందో లేదో తెలియదు నీకు. అలా ఎంతకాలం ఉన్నావు? నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉన్నావు. విసుగు వచ్చేసింది. ఎంత విసుగు వచ్చిందయ్యా అంటే ఇంతేనా ఎప్పటికీ జీవితం అని మేలుకున్నావు. ఇప్పుడేం చేయాలి? మళ్ళా పడ్డానంటావా? మరి ఎక్కడికి పడతావు? ఎలా పడతావు? సూర్యుడు కింద పడ్డట. సూర్యుడు ఎలా కింద పడతాడమ్మా? ముందేం చెప్పాడు నీకు? సూర్యుడు అని చెప్పాడు. మళ్ళీ ఏమంటున్నావు? బ్రహ్మని కింద పడ్డావు. మరి సూర్యుడు ఎలా కింద పడతాడు? బ్రహ్మం ఎలా కింద పడతాడు? ఎలా పడతాడు అంటే అర్థమేమిటి? ఇప్పటికి అవతల ఉన్నవాడు ఇప్పటి యువతలకి వచ్చినట్టు అనిపిస్తోంది అంతే. సూర్యుడు మీ ఇంట్లోకి వస్తున్నాడు. నిన్నేం చెప్పామండి? ఆ సూర్యుడు మన గుళ్ళోకి వచ్చాడు బాబు. ఈశ్వరుడు కాదు, సూర్యుడు మీ గుళ్ళోకి రావడం, ఈశ్వరుడు పడడం ఏమిటి? పడలేదా? పడ్డా లేదా? మీరు చూసారా లేదా? ఇప్పుడు ఏమైంది అక్కడ? దృశ్యము, ద్రష్ట, దర్శనం. త్రిపుటేనా కాదా? బాబా గారు దయ్యండి బాబు, సూర్యకిరణాలు ఈశ్వరుడు. భక్తేనా కాదా?
రామ త్రిపుటి లోపల చెప్పి భక్తి అంటావేమయ్యా. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఎవరైతే విస్మరిస్తారో ఈ త్రిపుటిని విస్మరించిన వాడికి అనన్య భక్తి వీలవుతుంది. ఆ అనన్య భక్తి ఉంటేనే భగవత్ ప్రేమగా అర్హత వస్తుంది. ప్రగాఢమగు దైవ భక్తిని కలిగి ఉండడానికి అవకాశం వస్తుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।